హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది కన్ను అదురుతుంది అంటే, కన్ను అదరటం అంటే ఏదో ఒకసారి అదరటం అంటే పర్లేదు, చాలా మందికి అదిరిద్ది. అలా కాకుండా ఫ్రీక్వెంట్ గా అదరటం, అది అందరూ చూసి ఐడెంటిఫై చేసి నువ్వు ఏది కన్ను కొడుతున్నావు అనేటట్టు కనుక ఉంటే అదేమన్నా సీరియసా అనేది మన ప్రేక్షకులు కొంతమంది అడగడం వల్ల నేను చెప్పాను. హెమిఫేషియల్ స్పాజమ్ అంటారు దీన్ని. అంటే ఈ ఫేషియల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సప్లై చేసే నరువు మీద ఒక ఆర్టరీ ఎక్కి ఇరిటేట్ చేయడం వల్ల ఇలా హెమిఫేషియల్ స్పాజమ్ లాగా వస్తుంది. అట్లానే రెండు కళ్ళు కూడా నడిచేటప్పుడు కూడా మూసుకుపోయి అట్లా ఉంటే దాన్ని రెండు కళ్ళు మూసుకుపోతాయి. అప్పుడు ఇంకా అంటే ఆల్టాల్ స్పాజమ్ కూడా రావచ్చు. సో ఇట్లాగా ఈ హెమిఫేషియల్ స్పాజమ్ సీరియస్ కాదు, ఇదేమి ప్రోగ్రెసివ్ కాదు, బట్ కానీ మనకి డైలీ యాక్టివిటీస్ తో ఇంటర్ఫియర్ అయితే మనం మాట్లాడుతున్నప్పుడు సన్నగా ఇట్లా వచ్చి కనుక వస్తే మనకి ఇబ్బందిగానే ఉంది. రెండు కళ్ళు కనుక మూసుకోపోతే అసలు ఇట్లా మూసుకుపోయి కాసేపు ఏం కనిపించని పరిస్థితి. అట్లా ఉంటే దాన్ని బ్లెఫ్రోస్పాజమ్ అంటారు. ఈ బ్లెఫ్రోస్పాజమ్ గానీ హెమిఫేషియల్ స్పాజమ్ గానీ ఇవన్నీ ఏంటంటే మజిల్స్ మనకి ఉన్నదానికన్నా సప్లై చేసే మజిల్స్ నుంచి ఎక్కువ ఇంపల్స్ రావడం వల్ల. అలా కాదు కొంతమందికి పార్షియల్ సీరియస్ కూడా అలాగా ఫేషియల్ ట్విచింగ్స్ లాగా ఇనిషియల్ గా అంటే ఫిట్స్ లో టైప్ కూడా ఇలా ప్రజెంట్ కావచ్చు. అంటే ప్రేక్షకులకి మెయిన్ గా ఈ వీడియోలో మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలా కన్ను ఎప్పుడన్నా అదిరితే మనకి పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఫ్రీక్వెంట్ గా అదిరి దాన్ని ఇంటర్ఫియర్ చేస్తుంది. అంటే మీరు మాట్లాడేటప్పుడు కనుక దాని వల్ల వచ్చి యాంగ్జైటీ వచ్చి బాగా ఎక్కువ వదులుతుంటే మాత్రం డెఫినెట్ గా హెమిఫేషియల్ స్పాజమ్ ఉందా, లేకపోతే ఇదేమన్నా బ్లెఫ్రోస్పాజమ్ గా మారిద్దా, లేదా ఏమన్నా పార్షియల్ సీరియస్ లాగా వచ్చి స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ అయ్యి ఇది చేతికి ఇట్లా రావడం జరుగుతుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.